ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే బాదంగిరి కాకుండా? ఇప్పుడు మేము కలిపిన బాదంగిరి వచ్చి 300 ml బాదంగిరి, 300 ml వచ్చి 50 రూపీస్. అది అందులోనే మేము తర్వాత తీసుకొచ్చిన ఫ్లేవర్ పిస్తా ఫ్లేవర్ అని తీసుకొచ్చాం. అందులో బాదం పప్పు కటింగ్, చెక్కిన ముక్కలు ప్లస్ బాదం జీడిపప్పు గింజలు ఉంటాయి. ఆ బాదం పిస్తా బాదం వచ్చి 60 రూపీస్. అది కాక కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమంటున్నారని చెప్పి మళ్ళీ డబల్ ఎస్టీ బాదం అని చెప్పి ఆల్మండ్స్, కాజు అన్నీ డైరెక్ట్గా అన్ని గుళ్ళే, ఒరిజినల్ గుళ్ళు ఒక 20 పీసులు వేసి మళ్ళీ ప్యాక్ చేస్తున్నాం స్పెషల్ బాదం అని చెప్పి. దాని ఒక 65 రూపీస్ ఉంటున్నాం. డైలీ అవి కూడా ఒక 70-80 ప్యాకెట్లు అవుతాయి. దాని గురించి తెలిసిన వాళ్ళు తాగుతారు. దానికి పబ్లిసిటీ ఏం చేయలేదు మేము, అది మెల్లగా ఎక్కుతుంది. కానీ జనరల్గా తాగేది స్పెషల్ బాదం మా వాండగారు ప్రవేశపెట్టింది. ఆర్ఐపల్లి వెంకటేశ్వర గారు, వాళ్ళ అబ్బాయి సన్న ఆర్ఐపల్లి ఉమామహేశ్వరరావు గారు, వాళ్ళతోనే ప్రోత్సాహంతో ఈ షాప్ ఎంతకాలం నడిచింది. వాళ్ళు మాకు అప్పచెప్పిన కానీ మేము కూడా వాళ్ళ పేరు కాపాడాలని చెప్పి ఏ రోజుకి రోజు తాపత్రయం పడతా మార్కెట్లో ఎప్పుడు సమృద్ధిగా మార్కెట్ని శాసించేటట్టే చేస్తున్నాం. ఇంతగా జరుగుతున్న కారణం వాళ్ళ ఓనర్ గారు, మా ఆర్ఐపల్లి ఉమామహేశ్వర గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ షాప్ నాకు అప్పచెప్పినది. సో మీరు ఇంత బాదంగిరి గురించి చెప్పారు. సో బాదంగిరి చేసేటప్పుడు కూడా చూసాం. సో అది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం అండి. ఓకే. ఎంతో స్పెషల్ అయిన బాదంగిరి అయితే మన చేతిలో పెట్టేశారు. చూస్తున్నారా, దీంట్లో మొత్తం జీడిపప్పులు నిండిపోయి జీడిపప్పులు నిండి ఉన్నాయి. కనిపిస్తుందా? మొత్తం జీడిపప్పులతో లోడ్ అయ్యింది అనమాట. మామూలుగా లేదు. ఆ పాలని టెక్స్చర్ అంతా కూడా చాలా థిక్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఈ మిక్సింగ్, కలర్ మిక్సింగ్ అవన్నీ కూడా అనిపించట్లేదు. సో ఎలా ఉందో అయితే టేస్ట్ చేసేద్దాం. చెప్పండి, టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. వేడి సమ్మర్లు ఇలా చల్ల చల్లని బాదం పాలు తాగుతున్నారు. బాబా బాబా, ఇందాక నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగాను. అది కూడా తాగుతున్నప్పుడు ఒక ప్రతి సిప్కి కూడా నాకు డ్రై ఫ్రూట్స్ ఒకటి కాదు రెండు కాదు చాలా లోడ్ అయిపోయి ఉన్నాయి. దీంట్లో కూడా మనం తాగుతున్న ప్రతి సిప్కి ఇవన్నీ కూడా అడ్డుపడిపోతున్నాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంది. బాదం పాలు తాగుతూ జీడిపప్పు తింటూ చాలా బాగుందండి. చాలా బాగుంది. అప్పుడప్పుడు వచ్చి నేను ట్రై చేస్తూ ఉంటాను, కానీ వాళ్ళు మా వ్యూయర్స్ కూడా ఇక్కడ స్పెషల్ టేస్ట్ చూపిద్దామని చెప్పి వాళ్ళు వచ్చి ట్రై చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా వచ్చి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.